ఈ కొట్టిన తర్వాత ఈ ఆకు మీద బాగా నూగుగా వచ్చిందండి. అంతకుముందు నువ్వు గమనించలేదా? అంతకుముందు ఆకు నునుపు ఉంది, నూగు లేదు. నూగు లేదు, నున్నగా ఉంది ఆకు. బాగా నలుపు మీద ఉంది. ఇది కొట్టిన తర్వాత కొద్ది చిలక పచ్చ వర్ణం వచ్చింది. ఆకు నిండా నూగు పుట్టింది, బాగా నూగు పుట్టింది. ఆ నూగు వల్ల ఏమో. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏ ఊరమ్మా మీది? మాది కొల్లిపర మండలం చెవలూరు అండి. చెవలూరు గ్రామం. నీ పేరు? నా పేరు తులిమిల్లి వెంకటేశ్వరరావు. మీరు ఇప్పుడు ఈ పొలానికి రేడియంట్ వాడారు కదా? వాడామండి. ఒకసారి వాడారు. అవును. ఎవరు చెప్పారు మా రేడియంట్ గురించి? ఇది మున్నంగి నుంచి శంకర్ రెడ్డి గారు చెప్పారండి. ఇది వాడి చూడండి, బాగుంటుంది అన్నారు. కొట్టాము మేము, 4 రోజులు అవుతుంది కొట్టి. ఈ కొట్టిన తర్వాత ఈ ఆకు మీద బాగా నూగుగా వచ్చిందండి. అంతకుముందు నువ్వు గమనించలేదా? అంతకుముందు ఆకు నునుపు ఉంది, నూగు లేదు, నున్నగా ఉంది ఆకు. బాగా నలుపు మీద ఉంది. ఇది కొట్టిన తర్వాత కొద్ది చిలక పచ్చ వర్ణం వచ్చింది. ఆకు నిండా నూగు పుట్టింది, బాగా నూగు పుట్టింది. ఆ నూగు వల్ల ఏమని చెప్పారు వాళ్ళు? ఈ నూగు వల్ల కొంచెం పురుగు తగ్గిద్ది, తెగుళ్ళు కూడా రావని చెప్పారండి. వస్తాయి కానీ తక్కువ మందుతో పని అవుతుంది. వచ్చినా ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల వచ్చినా తక్కువ మందుతో పని అయిద్ది. అవునండి, అలా చెప్పారు. అది నీకు ఇప్పుడు నూగొన్ను పచ్చదనం గమనించావు 4వ రోజుకే. 4వ రోజు. మరి ఇంకా మీ మిత్రులకి చూపిస్తున్నావా, మీ ఊర్లో వాళ్ళకి? మా వాళ్ళకి కూడా చెబుదామండి, కొట్టుకోమని మంచి మందు అని. కొంతమంది కొట్టారు ఆల్రెడీ, మేము కూడా కొట్టాము వాళ్ళతో పాటు. ఇది బాగుంది, మందు బాగుంది. ఎంతమ్మా చేను? ఇది వచ్చేసి 3 ఎకరాల 30 సెంట్ అండి. 3 ఎకరాల 30 సెంట్కి 3 పావులు కొట్టాము.